దీన్ని డిలీట్ చేసేశారు. ఇది లేకుండానే మాయ చేసేశారు. విజయవాడలో ఏ రకంగా అయితే సాయి కృష్ణ మాయమైపోయినాడో ఆయన్నే మాయం చేసిన వాడికి ఈ మాయ చేయటం లోకేష్కి ఏ మేరకు సాధ్యం కాదులేండి, కాకుండా పోతుంది. దాన్ని డిలీట్ చేసి తప్పు జరిగింది అని దీన్ని పాపం చంద్రబాబు గారి విషపు పత్రిక ఈనాడులో కూడా ప్రముఖంగా రాశారు. తప్పు జరిగిందని సవరించుకొని నా మీద సంబంధిత ఒక ప్రైవేటు వ్యక్తి అని చెబుతూ అతని చేత ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఏంటి, సేమ్ క్రైమ్ నంబర్ మీద 253/2026 పేరు మీద నా మీద రిజిస్టర్ చేశారు. ఎలా? ఇక్కడే ఇంకా తమాషైన విషయం. దీనికి సంబంధించిన SHO ఎవరైతే ఉన్నారో అంటే పోలీస్ స్టేషన్ CI తిరుచానూరు, అతన్ని సముదాయించో చంద్రబాబు లోకేష్ గారు డీజీపీ చేత బెదిరించో ఒక ఛార్జ్ మెమో ఇష్యూ చేశారు సిఐకి. మళ్ళీ మేము చూసుకుంటాంలే, నువ్వు భయపడద్దు అని. కానీ ప్రస్తుతానికి తప్పదు. ఇది కలెక్టర్ మీద కంప్లైంట్ ఇప్పించటం అన్నది ఏదో పొరపాటు జరిగినట్టుగా ఉంది అని ఆయనకు ఛార్జ్ మెమో ఇచ్చి ఆయన చేత ఆయన ఏం చేశాడు, ఆయన సబ్మిటెడ్ అని నా మీద మరో కేసు రిజిస్టర్ చేసి the allegation pertains to the land situated in survey number 478 of Tanapalli village, Tirupati rural mandal. In pursuance of the above instructions of SP, I verified the locus standi of the person competent to lodge a complaint and report in respect of the allegations, and accordingly I secured Sri Cherukuri Venkata Prasad, stated to be the owner and person concerned with the subject properly. అంటే ఈ మెమోను బేస్ చేసుకొని ఎస్పీ గారి మెమోని ఈ సిఐ గారు ఈ వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని సెక్యూర్ చేశారు. పట్టుకొని ఆయన చేత నా మీద క్రిమినల్ కేసు, ఏం కేసు, అదే క్రైమ్ నంబర్లో సెక్షన్లు మార్చి కేసు రిజిస్టర్ చేశారండి. ఎలా? టైం ఏం రాసినారు? మొదటిది కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆన్ 12. మళ్లీ ఈ వెంకటేశ్వర ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి చేత ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా 12వ తారీఖునే. మొదటి కేసు రిజిస్టర్ చేసింది 12వ తారీఖున సాయంకాలం 5 గంటలకి. అంత తమాష అనిపిస్తుంది. ఎంత దుర్మార్గమో కూడా ఇందులో దాగుంది. కలెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసింది 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. ఆ తర్వాత మార్చుకొని కంప్లైంట్ 12వ తారీఖునే అని 12వ తారీఖున 5 గంటలకే కొత్తన ఎఫ్ఐఆర్ సేమే కొత్త సెక్షన్తో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడే అసలు మెలికున్నది. నేను ఒక ప్రశ్న ఎప్పుడూ వేసేస్తున్నా. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అని చెప్పడానికి ఇందులో చాలా స్పష్టంగా ఆ SHO ఐ సెక్యూర్డ్ శ్రీ చెరుకూరి వెంకట ప్రసాద్ అని ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నది. అంటే పట్టుకున్నాడు. పట్టుకొని
12వ తారీఖు సాయంత్రం కేసు పెట్టినాము అని అన్నారు. నేను ఒక సవాల్ విసురుతున్నా ఇక్కడ. 12వ తారీఖున నిజంగా అతన్ని పట్టుకున్నారు మీరు. పట్టుకొని కేసు 12వ తారీఖు సాయంత్రమే రిజిస్టర్ చేసి ఉంటే తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలలో రికార్డు అయ్యుంటుంది. కనుక లోకేష్ కి నేను పోలీసు వాళ్ళని కూడా ఏమైనా పోలీసు వాళ్ళు పూర్తిగా పాపం ఆ ప్రభుత్వానికి లొంగిపోయే పని చేసినారు కాబట్టి ఛాలెంజ్ విసురుతున్నా, ఆ సాయంత్రం 5 గంటలప్పుడు అతను వచ్చినట్టుగా సీసీ కెమెరాలలో బయట పెట్టగలరా?